అజ్ఞాతకు వదిలేయడం కాదు, మీరు నిజంగా చేసి మీరు రీసెర్చ్ బేసిక్గా కాంగ్రెస్ పార్టీలో ఒక వింగ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి అథారిటీకి కూడా ఉన్నారు. మీరు రీసెర్చ్ చేయడం జరిగింది. మీ కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు మీరు చేయలేదంటా ఉన్నారు, మీరు చేసినామని చెప్పేసి ఇప్పుడు ఒక 4 మాత్రమే చెప్పగలరు. 60 ఏళ్ళు పైచిలకు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి ముఖ్య కారణం కాంగ్రెస్ అని చెప్పేసి. సరే, అన్నం ఉడికిందా లేదా తెలవడానికి మనకు ఒక మెతుకు చాలు. ప్రస్తుతం మనం తెలంగాణలోని హైదరాబాద్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ స్థాపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఐటీకి మూల స్తంభం వేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మనకు తొలి బీజం పడింది. తర్వాత పివి నరసింహారావు గారు దానికి ఆర్థిక అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడము, దీని ద్వారా తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 6-9 సంవత్సరాలలో అప్పుడున్న అంటే వరల్డ్ వైడ్లో ఉన్న కొన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ వారు క్యాచ్ చేసుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, మనకు పోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ తీసుకురావడమే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్, ఈరోజు హైదరాబాద్కే తలమానికమైన మెట్రో తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈరోజు ఫ్లైఓవర్స్కి డిజైన్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న ఇన్ని ఇండస్ట్రీస్, ఈరోజు హైదరాబాద్ ఫార్మా ఇండస్ట్రీకి హబ్ అయిందంటే దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇలా తీసుకుంటూ పోతే, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమైంది అంటే, మేము చేసింది కొండంతా, చెప్పుకునేది గోరంతా. ఈ బీజేపీ చేసింది గోరంతా. ఈ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ లేకపోతే దేశం మొత్తానికి కాంగ్రెస్ చేసినటువంటి పనులు ఏంటి చెప్పండి. ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ప్రధాన బేస్ అగ్రికల్చర్. పంచవర్ష ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఎజెండాతో ముందుకు వచ్చి ఆ ఎజెండాని సక్సెస్ఫుల్గా విజయవంతం చేయడం జరిగింది. దానివల్ల ఈరోజు అంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనం వన్ ఆఫ్ ది పూరెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే ఫుడ్కి కూడా అయింది. అలాంటి టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తీసుకొచ్చి ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా అగ్రికల్చర్కి కూడా సపోర్ట్ ఇచ్చారు. తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు ఎస్పెషల్లీ దళిత్స్కి, బడుగు బలహీన వర్గాలకి కూడా భూమి ఉండాలి, వాళ్ళకు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలని చెప్పి వారికి కూడా భూమి కేటాయించడం, అలా అన్ని వర్గాలకి సంపద సృష్టించడం కాకుండా సమానంగా పంచారు. అదేవిధంగా ఇంకొక విధంగా అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మనము ముందు ఉండాలని చెప్పి ఎయిమ్స్ కావచ్చు, ఐఐటీస్ కావచ్చు, ఐఏఎమ్స్ కావచ్చు. ఈరోజు తెలంగాణ తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, మనకు ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక యూనివర్సిటీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? తర్వాత ప్రతి ఒక్క ఏమంటారు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అందాలని చెప్పి ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అనేది కళ. బట్ ఈరోజు సామాన్యుడు అంటే సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన మాలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఉన్నత విద్య చదివారే. దానికి కారణం ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఆరోగ్యశ్రీ లాంటి హెల్త్ ఫెసిలిటీస్ కూడా నిరుపేదలకు కూడా అందుబాటులోకి రావాలని చెప్పి ఈరోజు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు తీసుకొని రావడం, ఇలా ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 65 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంస్కరణలు కావచ్చు, పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేవి మనము ఒకరోజు చెప్పితే అవి ఒడిచేది కాదు. ఈరోజు మేము రోడ్లు వేసామని చెప్తున్నారు, మీరు రోడ్లు వేయలే, మీరు రోడ్లు వెడల్పు చేశారు. రోడ్ వేసింది కాంగ్రెస్, రోడ్ వేసిన కాంగ్రెస్ రోడ్ వేస్తే దాన్ని మీరు వెడల్పు చేసి ప్యాచ్ వర్క్ వేసి ఈ రోడ్డు మేము వేసామని చెప్పుకుంటారు. ఇది కాక ఇంకెన్ని ఉదాహరణలు ఉన్నాయి. రైల్వే లైన్స్ తీసుకోండి. సరే, మీరు అలా అంటే మరి 65 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణని నీకు 65,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇస్తే 9.5 ఏళ్ళు పాలించిన నువ్వు 8.5 లక్షల కోట్ల అప్పులో ఊబిలోకి ఎందుకు నొట్టావని చెప్పి నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నా. ఇకపోతే మోడీ గారు కూడా అప్పులు ఎక్కువ, ఆస్తుల సంపద సృష్టి తక్కువ. మరి ఎక్కడికి వెళ్ళాయి? మరి 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధి మేము చేసామంటున్నారు కదా, మరి 60 ఏళ్లలో జరిగిన దానికన్నా 3 రెట్లు 4 రెట్లు అప్పులు ఎందుకు చేశారు మీరు? సంక్షేమం పెద్ద ఎత్తున ప్రజలకు చేకూర్చడం లేదు, అవినీతి. అది దానిపైన పెద్ద అవినీతి జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అవినీతి అడ్రస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి, మచ్చలైనటువంటి వ్యక్తి మోదీ అని చెప్పేసి. అది వాళ్ళు ఒక సృష్టి అంతే. అది ఖచ్చితంగా త్వరలో ఆ తెరలు తొలగిపోబోతున్నాయి. కేసీఆర్ని కూడా అలానే అనుకున్నారు. ఒక్కసారి ప్రజా తీర్పు వ్యతిరేకంగా రాగానే ఒక్కొక్కటిగా కేసీఆర్ కుటుంబ అవినీతి అనేది బయటకు వస్తుంది. రేపు అదే విధంగా బీజేపీ కావచ్చు, మోడీ గారివి కావచ్చు, కూడా వారు చేసిన తప్పులు కావచ్చు, వారు చేసిన అవినీతి అక్రమాలు కావచ్చు, అవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా మేము దేశ ప్రజల ముందు అవి పెట్టబోతున్నాం. చివరిగా మీ మానకొండూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు
వారు పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరుగుతుంది. ఇది మీ పార్టీ పైన, మీ ప్రభుత్వం పైన. మా పార్టీ నుంచి వ్యక్తులను తీసుకుంటా ఉన్నారు, మభ్య పెడతా ఉన్నారు అని చెప్పేసి అని. అరే వీళ్ళకి పాలన చేత కావట్లే, అవినీతికి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు, బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి. ఆయన ఇక మా మాజీ శాసనసభ్యుల గురించి మాట్లాడుకుంటూ ఒక ఈ వ్యాఖ్యలు విన్నారా? వారు దొంగ అన్నట్టు ఉంది. ఇప్పుడు గత 9.5 సంవత్సరాలలో గెలిచిన ఎమ్మెల్యేలని, ఎంపీలని, మిగతా పార్టీలో గెలిచిన వాళ్ళని ఎవరు బలవంతంగా జాయిన్ చేసుకున్నారో అది దేశ ప్రజల, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంతో పాటు దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి కాంగ్రెస్ వస్తున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో పాలు పంచుకుందాము, ఆ కుటుంబ పాలన చూసి విసిగి వేజారే ఇందులోకి వస్తున్నారు. గతంలో ఏనాడైనా ఒక ఎమ్మెల్యే స్వేచ్ఛగా ముఖ్యమంత్రి గారిని కలిసిన రోజులు మనం చూసామా? కానీ ఈ రోజు మీరు చూడండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే కాదు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నారు. వారి నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడము, వారిని సావధానంగా వినడము. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీలు చూడకుండా నిధులు కేటాయించి సమానంగా అభివృద్ధి చేస్తున్నారు. చివరిగా 100 రోజుల పాలన పైన అధికార పార్టీ ఏమో మేము 4 గ్యారెంటీ హామీలు అమలు పరచడం జరిగింది, ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మరో 2 అమలు పరచలేకపోయామని చెప్పేసి. ప్రతిపక్షాలేమో ఒక్కటి కూడా అమలు పరచలేకపోయారు. ఆ కరెంటు బిల్లు విషయానికి తీసుకుంటే నిన్న మంత్లో ఏమో 0 బిల్లు వచ్చింది, మళ్ళీ దాన్ని యాడ్ చేసి మంత్ బిల్లు ఇచ్చాను. రైతులకు ఏదైతే రుణమాఫీ ఇచ్చారో చేయలే, తర్వాత వచ్చేసి వాళ్ళకి కరెంటు అందించలేకపోతా ఉన్నారు, రైతు బంధు ఇవ్వలే. ఇలా మీరు అంతా మభ్య పెడతా ఉన్నారని చెప్పేసి, మభ్య పెట్టి అధికారంలోకి వచ్చినారని చెప్పేసినట్టు విమర్శలు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు మీరు ఇచ్చే సమాధానం? మేము ఒకటే చెప్తున్నాం, 9.5 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీకు ఏకచక్రాధిపత్యం ఇచ్చారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు, మీరు ఎన్ని హామీలు నెరవేర్చారు? సరే, మా విషయానికి వస్తే డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అంత 5 నెలలు కూడా కాలేదు. అప్పటికే మేము కొన్ని హామీలు నెరవేర్చాము. కొన్ని హామీలు నెరవేర్చుదామనే సమయంకి ప్రభుత్వం, ముఖ్యంగా రైతు రుణమాఫీ కావచ్చు, మద్దతు ధర కావచ్చు, రైతు బంధు కావచ్చు, వీటిపైన నిర్ణయం తీసుకొని జీవో వచ్చే సమయంకి మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఖచ్చితంగా రేపు ఎంపీ ఎలక్షన్ అయిపోగానే రైతులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఉచిత కరెంట్ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్, ఏకకాలంలో రుణమాఫీ చేసిందే కాంగ్రెస్. అలా తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఏవైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే అంటున్నారో, అసలు ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకి, సబ్బండ వర్గాలకి ఇవన్నీ తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే ఈ హామీలన్నీ మేము నెరవేరుస్తాం. ఎంపీ ఎలక్షన్స్ అయిపోతేనే మీ పార్టీ కూలిపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడని చెప్పేసి అంటాను. అది ఉన్నా కూడా 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి ఉండరని చెప్పేసి విమర్శ. అలా అనకపోతే మరి ఆ పార్టీలో ఎవరు ఉండేలా లేరు కదా. ఆఖరికి ఆ పార్టీలో ఎవరు ఉండరు అంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా, అలాంటి మేకపోతు గాంభీర్యం లాంటి మాటలు మాట్లాడకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రోజు బీఆర్ఎస్ ఎవరు ఉండే పరిస్థితి లేదు. మాజీ మంత్రులు కావచ్చు, ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. అధికారం ఉన్నప్పుడు అదే అహంకారం, అధికారం పోయిన తర్వాత అదే దురహంకారం. మీరు చూడండి, అధికారం ఉన్నప్పుడు అవే 4 ఫేస్లు, ఇప్పుడు అవే 4 ఫేస్లు. ఏవే 4 ఫేస్లు అంటారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత. ఈ 4-5 మీడియా ముందుకు రావాలి. కవిత గారు తిహార్ జైల్లో ఉండడం జరిగింది. ఎందుకు వెళ్ళారు తిహార్ జైల్లోకి? మరి 9.5 సంవత్సరాలు మీరు ప్రజాపాలన చేశారు కదా. 9.5 సంవత్సరాలు మీరు అద్భుతమైన పాలన, బంగారు తెలంగాణ అన్నారు కదా. మరి ఎందుకు ఈ రోజు మీ బంగారు బనాయించడానికి కారణం చేత అని చెప్పేసి? అది కాదండి, బీజేపీ అక్రమ కేసులు, బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఈ రోజు 9.5 ఏళ్ళు రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, నియామకాలు, ఆ నిధుల విషయంలో ఐఏఎస్లు, ఐపీఎస్లను బెదిరించి ఇన్ని భూ కబ్జాలకు, ధరణి పోర్టల్తో ఇన్ని అక్రమాలకు పాల్పడుతూ ఉంటే నేను ఒకటే అడుగుతున్నాను, కేంద్రంలో ఉన్న మోడీ గారికి బాధ్యత లేదా అండి? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే కదా. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఫ్యామిలీ ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు అంటే మీరిద్దరూ ఒకటే. నేను చెప్తున్నాను కదా, ఈ రోజు జరిగిన ఈ రోజు బయటపడుతున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ధరణి పోర్టల్ కావచ్చు, కోకాపేట భూముల్లో జరిగిన గోల్మాల్ కావచ్చు, కాళేశ్వరంలో జరిగిన అవినీతి కావచ్చు, ఇవన్నింటిలో ప్రత్యక్షంగా బీజేపీకి సంబంధించిన పెద్దలు ఉన్నారు కాబట్టి, వాళ్ళకు కూడా అందులో భాగం ఉంది కాబట్టే వాళ్ళు ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ఎంత విధ్వంసం చేసినా వాళ్ళు ఏమనలేదు. చివరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? ఇటీవల వారు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నా మీద చిల్లర ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అరే నాకు నిజంగానే ఒకవేళ
ఏదైనా సీట్ కావాలి, పదవి కావాలనుకుంటే అటు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి అధికారంలోకి కానీ ఇక్కడ రాష్ట్రం మీ పార్టీలోకి కానీ వచ్చాను కదా, మీరు ఆఫర్ చేసినా కూడా రిజెక్ట్ చేసినా ఎందుకని చెప్పేసి సుపరిపాలన కోసం, తెలంగాణ పునర్నిర్మాణం కోసం అని చెప్పేసి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. వారి నాయకత్వం తెలంగాణ సమాజానికి చాలా అవసరం ఉందని చెప్పేసి మరి చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదండి, బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మాకు ముందు నుండి కూడా వారి రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దీని వెనకాల కేసీఆర్ ఉన్నారేమో, కేసీఆర్ ప్రోద్బలంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. సరే, ఆ విషయం పక్కన పెడితే ఒక ఉన్నత విద్యావంతుడిగా, ఒక ఆదర్శవంతమైన పోలీస్గా, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అందరూ గౌరవిస్తారు. అది పార్టీలకు అతీతంగా అందరూ గౌరవిస్తారు. వారంటే మాకు కూడా గౌరవం ఉండే. కానీ ఎప్పుడైతే వారు బీఎస్పీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరడమే కాకుండా కేసీఆర్ పాలన అద్భుతం అన్నారో, వారు ఒక గల్లీ స్థాయి పొలిటికల్ లీడర్ లాగా కనబడుతున్నారండి. ఎందుకంటే కేసీఆర్ గారు మీరే కదా మరి గత 2 సంవత్సరాలు ధర్నాలు, రాస్తారోకలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కల్వకుంట్ల ఫ్యామిలీని మీరు తిట్టారు. టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని మీరే తీసుకొచ్చారు. అన్నింటిలో అవినీతి అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. మరి అంత అన్న మీకు 2 నెలల్లో మీ ప్రజా తీర్పు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం అన్నది ప్రజా తీర్పు. మరి ప్రజల తీర్పుని మీరు ఎందుకు గౌరవించలేకపోయారు? మరి నిజంగా మీరు కోరుకునేది జరిగింది కదా. కేసీఆర్ని గద్దె దించడమే నా లక్ష్యం అన్నారు, కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకి పంపించడమే నా లక్ష్యం అన్నారు కదా. మరి మీరు అన్నట్టే ఈరోజు ప్రజలు గద్దె దించారు, ఈరోజు వారు జైలుకి వెళ్తూ ఉంటే మరి అంత రాత్రికి రాత్రి మరి ఏం కల వచ్చింది, ఏం అద్భుతాలు జరిగాయని చెప్పి మీరు పింక్ కండువా వేసుకొని కేసీఆర్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. మరి నిజంగా కేసీఆర్ గారి పాలన అద్భుతము, బ్రహ్మాండము, బద్దలు కొట్టేలాగా ఉండుంటే మరి లాస్ట్ 2 సంవత్సరాలు మీరు మాట్లాడినవన్నీ అబద్ధాలేనా? మరి వచ్చి సమాజానికి, తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పండి. వారిది మరో ప్రధాన విమర్శ ఏంటంటే, రెడ్ల పార్టీగా మాలల పార్టీగా మారింది కాంగ్రెస్ పార్టీ. మాదిగలకి ఇంకా ఇతర ఉపకులాలకి అవకాశాలు కల్పించట్లే. ఆ 4 రెడ్లు, ఇప్పుడు మీరు ఏ 4 అయితే బీఆర్ఎస్ పార్టీ అంటున్నారో ఆ 4 రెడ్లు మాత్రమే పరిపాలిస్తున్నారని చెప్పేసి అది పూర్తిగా అవాస్తవం. అది ఏంటంటే తను బీఆర్ఎస్ పార్టీ అంటే బీఎస్పీ నుండి బీఆర్ఎస్కి వెళ్ళే క్రమంలో ప్రజల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే మా ఉప ముఖ్యమంత్రి గారే బట్టి విక్రమార్క గారు. మీరు ఈ రోజు సమానంగా అది పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అధికారిక కార్యక్రమాలు ఏ విధంగా అవమానిస్తున్నది కూడా పెద్ద ఎత్తున విజువల్స్ రావడం జరిగింది ఇటీవల కాలంలో. దాన్ని వక్రీకరించారు. దాన్ని భద్రాచలం దగ్గర ఒక గుళ్ళోకి వెళ్ళినప్పుడు, ఒక దైవ కార్యం జరుగుతున్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే వీరు మొదటగా ఆ ప్లేస్ కి రీచ్ అవ్వడము, కొంత సమయం తర్వాత బట్టి విక్రమార్క గారు రావడము, దాన్ని మాత్రమే ఒక ఫ్రేమ్ లో పెట్టి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎన్నో సందర్భాలల్లో గతంలో మా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారి పక్కన విక్రమార్క గారు ఉన్నారు, మరి కింద మా వెంకటరెడ్డి గారు కూడా కూర్చొని ఉన్నారు. అదొక కుటుంబం అండి. అన్నదమ్ముల్లాగా అందరూ కలుస్తారు. ప్రతిదాన్ని మరి అలా భూతద్దంలో పెడుతున్నారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో మీకు ఇన్ని కనబడుతున్నాయి కదా. మరి బీఆర్ఎస్ లో దళితుల పట్ల ఎంత వివక్ష. మరి దళిత ముఖ్యమంత్రి అన్నాడు, ఏం చేశాడు? మొదటి ఉప ముఖ్యమంత్రి దళితుల నుంచి కారణం లేకుండా తొలగించారు. మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు? మరి దళితులకు 3 ఎకరాలు అన్నారు. మరి 3 ఎకరాల భూమి ఏమైంది? ఈ రోజు నేను చెప్తున్నా కదండి, గ్రామాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నది మా దళిత సోదరులే. మరి డబుల్ బెడ్రూమ్ ఆత్మగౌరవం అని చెప్పి మరి ఎన్ని గ్రామాలలో డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. మరి ఈ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీ ద్వారా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు నిజంగా దళిత పక్షపాతి అయితే, మరి నిజంగా మీకు కేసీఆర్ గారి పాలన అద్భుతమే జరిగితే మరి ఎందుకు మీరు వీటిపైన మాట్లాడలేదు గత 9.5 సంవత్సరాలలో? ఇప్పుడు మీకు రాజకీయంగా ఒక అవకాశం కావాలి, ఎమ్మెల్యేగా ఓడిపోయారు, ప్రజలు తిరస్కరించారు. ఈ రోజు నేను ఎంపీగా గెలవాలనుకున్నారు, నాగర్ కర్నూలుకి వెళ్ళారు, పింక్ కండువా కప్పుకున్నారు, మీరు సీటు తెచ్చుకున్నారు. పార్టీలో మారే హక్కు అందరికీ ఉంది, అది రాజ్యాంగం కల్పించిన హక్కు, అందులో ఎవరికీ అభ్యంతరం లేదు. అభ్యంతరం అంతా ఎక్కడిది? గత 2 సంవత్సరాలు కేసీఆర్ పాలన గద్దె దించాలి, జైలుకు పంపాలన్న మీరు మరి ప్రజలు ఇచ్చిన తీర్పును మీరు అపహాస్యం చేస్తున్నట్టు మీరు చెప్పబెట్టకుండా బీఆర్ఎస్లో అది కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్న టైంలో కేసీఆర్ పాలన మీరు పొగుడుతున్నారు అంటే మాకే కాదు ప్రజలకు కూడా సందేహాలు ఉన్నాయి. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ వదిలిన బాణమే అని ఈరోజు ప్రజలలో ఒక చర్చ నడుస్తుంది. చివరిగా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత గారిని ఈరోజు సిబిఐ కస్టడీకి తీసుకోవడం జరిగింది. దీనిపైన సిబిఐ కస్టడీ అసలు ఎప్పుడో తీసుకోవాల్సింది. కవిత గారిని ఇప్పుడు కాదండి, సంవత్సరం కిందటే ఈడీ సిబిఐ అరెస్ట్ చేయాలి. ఒక లిక్కర్ స్కామే కాదు, వాళ్ళు ఎన్నో స్కాములు చేశారు. భూ కబ్జాలకు పాల్పడ్డారు, ధరణి పోర్టల్తో ఎంతో మందిని బెదిరించారు, కాళేశ్వరం కావచ్చు. ఇవి కొన్ని మాత్రమే బయటకు వస్తున్నాయి, ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నాయి.
మరి మీ ప్రభుత్వాన్ని వెలికి తీస్తుంది రాజీ పడుతుంది అంటారు వాళ్ళతో. ఎవరితో రాజీ పడరు. చిత్తశుద్ధి అవన్నీ వెలికి తీసి మీరు ఎన్నికలకు ముందు ఏవైతే ప్రజల ముందు చెప్పుకొచ్చారో బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు ఆగడాలని చెప్పేసి వాటిని అన్నిటి మీద చర్యలు ఉంటాయంటారా? తెలంగాణ సంపదను కొల్లగొట్టిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన ప్రతిదీ, అది గ్రామ స్థాయి నాయకుడి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు కావచ్చు, అవన్నీ బయటికి తీస్తాం. అది రాష్ట్ర సంపద, అది తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద. ఖచ్చితంగా ఆ సంపద మళ్ళీ తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. మాటల్లో ఉంటే చేతల వరకు వస్తాయి అనేది వేచి చూద్దాం. ఇప్పుడు 100 రోజులే అయింది, మరి కొన్ని రోజులు పోతే 4 నెలల కాలమే అయింది మీరు అధికారంలోకి వచ్చి. మరో 4 నెలలు పోతే మీ చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజల ముందు కగుపడుతుంది. ఇటీవలనే కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్ళ నుంచి సేవలు అందించినటువంటి బక్కా జెడ్సన్ గారిని ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో అని చెప్పేసినట్టు విమర్శించినట్టు వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మీ చిత్తశుద్ధి ఏంటంటే తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది. మీరు అన్నట్టు ఇంకో 4 నెలలు పోతే ప్రజల ముందుకి క్లియర్గా మీ రాజీ పడతా ఉన్నారా బీఆర్ఎస్ నాయకులతో లేకపోతే బీజేపీ నాయకులతో అనేది తేటతెల్లం అవుతుంది. చూద్దాం.